ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ దాడిని తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ నేతలు. స్వయంగా ఎంపీకే రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదన్నారు. తాము ప్రతి దాడులకు దిగితే తట్టుకోలేరని హెచ్చరించారు. గౌరవ లోక్సభ సభ్యులు శ్రీ మిథున్ రెడ్డి గారి మీద దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలిచినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రకమైనటువంటి దాడులు చేస్తుందంటే అది దానికి నిజంగా ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. ప్రజాప్రతినిధిగా ఉండే ఒక ఎంపీ ఈరోజు గెలిచిన ఎంపీ అక్కడికి పోతే వారిపైన కూడా ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగ చట్టం ఏమైందో ఒక తూరి నిర్విరామ చేసే కార్యక్రమాలు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు చేయొద్దండి. పార్టీలు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ప్రజలను రక్షించాల్సిన అవసరం మీకు అందరికి కూడా ఉంది. ఎస్పీ మారి కొత్త ఎస్పీ రావడంతో జరిగితే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్లో ఎవరు దోషులు ఎందుకు మర్డర్ జరిగిందో చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటే ఏదో కొంపలంటుకు పోయినట్టు ఎవరినో రక్షించడం కోసం వెంటనే ఇది వ్యక్తిగత కక్షతోటి జరిగింది అనేటువంటి చోట మాత్రం కరెక్ట్గా లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి అతను కలిసి తిరగటం, వాళ్ళ ముఖ్యమైనటువంటి నాయకులతోటి కలిసి ఉండటం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దీన్ని కప్పిపుచ్చడం కోసం ఈరోజు అతను వైసీపీ అని ముద్రేయడం కోసం చూస్తూ ఉన్నారు. ఇలా ఇతను తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇతనికి అధికార అహంకారంతో చేశాడు. తెలుగుదేశం పార్టీ బలం చూసుకొని చేశాడు. ఇవాళ ఇది క్లియర్గా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్త ఇతను. చూడండి, ఫోటోలు కూడా చూడండి మీరు. ఈరోజు కావాలని మభ్యపెట్టి ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చూస్తారా? ఇంత దారుణం అండి. ప్లస్ ఎస్పీ గారు మారిన వెంటనే 2 రోజుల్లో వెళుతుంది అని తెలుసుకొని పథకం ప్రకారం రచించి ఇవాళ ఈ హత్య చేశారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా 34 హత్యలు జరిగాయి. ఈ ఒక్క నెల రోజుల్లో దాడులు జరిగాయి. ఇళ్ళు కోల్పోయారు. దాదాపు 1600-1700 కుటుంబాలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి, గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నిన్నటి రోజు పల్నాడులో జరిగినటువంటి సంఘటన నిజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్కు రాజకీయాల మాదిరిగా వేళ నేరుగా నడి రోడ్డు మీద ఒక మానవ మృగం కింద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడి చేయడం, వాళ్ళ ప్రాణాలని బలిగొనడం అంటే నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంది రాష్ట్రంలో. అంతా కలిపి 45 రోజులు కాల. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు చేస్తున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఏదైతే ఉందో మీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ముఖ్యంగా ఇప్పటికీ 31 మర్డర్లు, 300 హత్యాయత్నాలు, 2700 కుటుంబాలు మీ దాడులకు భయపడి వలసలు, 35 ఆత్మహత్యా ప్రయత్నాలు మీకు భయపడి సుమా